కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలోచన చేద్దాం. నేటి బోధ సమాజంలో ఎలా ఉందంటే ఉర్రూ తలూగించే విధంగా నేటి బోధ కనబడుతుంది. సేవకులు ఎలాగ మారిపోయారంటే టీవీ రిపోర్టర్ల కంటే దారుణంగా మారిపోయారు. కరెంట్ అఫైర్స్ మీద సబ్జెక్ట్ ఏదో బైబిల్లో దొరకనట్లు, దేవుని వాక్యం ఏదో లేనట్లు లోకంలోకి వెళ్ళిన ముచ్చట్లు తీసుకొని వచ్చి సంఘాలలోకి తీసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని కనుమరుగు చేస్తున్నారు. దేవుని వాక్యము ఎలాంటిదంటే అది మనకు అర్థమైతే మనల కాళ్ళ మీద నిలబెట్టదు, కానీ మోకాళ్ళు వేసే విధంగా దేవుని వాక్యము మనల్ని మలుస్తుంది. దేవుని వాక్యము మనకు అర్థమవుతే ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని పౌరుషంగా నిలబెట్టదు. దేవుని వాక్యము మనకు అర్థమవుతే మనం ఏదో రొమ్ము విరుచుకొని నిలబెట్టదు. ఎలా అనిపిస్తుంది అంటే రొమ్ము బాదుకునే విధంగా దేవుని వాక్యం అర్థమవుతే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం ఎలాంటిదో ఒక మాట పరిశుద్ధ గ్రంథములోనికి చూసుకుందాం. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? యెషయా గ్రంథము వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏదైనా ప్రకటించబడుతున్న వాక్యము దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో సఫలపరచునుగాక. హల్లెలూయా. అందరం మీరు చెప్తే నేను చెప్పడానికి ఇష్టపడతా. ఓకేనా? జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యము ఇలాంటిది. వర్షం పడితే అది పిచ్చి మొక్కలైనా మొలిపిస్తుంటుంది. ఒకవేళ రైతు పొలము దున్నితే పంటనిస్తుంటుంది. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? అది నీకు అర్థమవుతే, అది నీ హృదయంలో నింపుకుంటే, అది నువ్వు దాచిపెట్టుకోగలిగితే నిన్ను ఫలించే వ్యక్తిగా, ఫలభరితమైన వ్యక్తిగా, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే వ్యక్తిగా దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకొన్నోళ్ళు నాకు కనపడట్లేదు, నేనైతే కనపడుతున్నాను లేదు, నాకు అర్థం కావడం లేదు. చెప్పాలి హల్లెలూయా. దేవుని వాక్యము అర్థమైతే నిన్ను సఫలము చేస్తుంటుంది. దేవుని వాక్యము నువ్వు వినగలిగినట్లయితే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తుంది. దేవుని వాక్యము నిన్ను గొప్ప చేస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా. రెండవ రోజు సంఘ వార్షిక కృతజ్ఞత కూడికలు. కృతజ్ఞత ఏం చేస్తుందంటే దేవుని నుండి మరి ఒక కార్యాన్ని తెచ్చిపెట్టే విధంగా చేస్తుంటుంది. హల్లెలూయా. ఎలాగంటే నేను ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చాను, మరలా అతడు నాకు తిరిగి 10,000 ఇచ్చిండు కాబట్టి నేనేం చేస్తానంటే తిరిగి మరలా అతనికి ఇవ్వడానికి ఇష్టపడతారా? ఇష్టపడరా? ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే. నీ జీవితంలో ఏదైనా కార్యం చేస్తే దేవుడు నీ నుండి కోరుకునేది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. అది నువ్వు చూపితే దేవుడు మరలా ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుడు మరి ఒక కార్యాన్ని నువ్వు కృతజ్ఞతలు తెలుపుతున్న కొద్దీ దేవుడు నీ నూతనమైన జీవితంలో నూతనమైన కార్యములు జరిగించు వస్తాడు. ఇచ్చేవాడికే ఇస్తాం, ఇవ్వకపోతే మరలా ఇవ్వం. దేవుడు కూడా అంతే. ఆయన నీ జీవితంలో కార్యములు జరిగిస్తున్నప్పుడల్లా నీవేం చేయాలంటే కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. దేవుని యొద్ద నుండి మరి ఒక నూతనమైన ఉపకారమును, మేలులను, దీవెనలను, ఆశీర్వాదములను పొందుకోవాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క సంఘములో 2వ వార్షికోత్సవ కూడిక ఏర్పాటు చేసి కృతజ్ఞతగా ఈ యొక్క కూడికను దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. ఒకవేళ దేవుడు అపోస్తుల కార్యము 29వ అధ్యాయం రాస్తే అందులో ఈ సంఘ చరిత్ర కూడా ఉండునుగాక. ఆమేన్. 28 అధ్యాయాలతో సంఘం యొక్క కార్యములు దేవుడు రాయించాడు. ఒకవేళ 29వ అధ్యాయము సంఘ చరిత్ర రాయిస్తే దేవుడు మన సంఘాలను, ఆ చరిత్ర దేవుడు అందులో లిఖించబడే విధంగా మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా
దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలోచన చేస్తూ దేవుడిచ్చు బలము చేత, దేవుడిచ్చు శక్తి చేత మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే వారముగా మనం ఉండాలి. ఒక సందర్భాన్ని మీకు జాగ్రత్తగా జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగిస్తాను. దయచేసి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు. అందులో 7 విషయాలు రాయబడి ఉంటాయి. నేను జాగ్రత్తగా చెబుతుంటాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. శత్రువు ముట్టడి వేయడం, దేవుని పిల్లలను శత్రువు ముట్టడి వేయడం, ఇది మొదటిది. మొదటి వచనములో చివరి లైన్ 24వ అధ్యాయం 24వ వచనము చివరి లైన్లో ఈ మాట ఉంటుంది చూడండి. ముట్టడి వేసెను సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను పట్టణమును ముట్టడి వేసెను. రెండవ మాట వచ్చేసి అక్కడ ఏమని ఉంటుందంటే గొప్ప క్షామము కలిగెను. 25వ వచనము రెండవ లైన్లో, మొదటి లైన్లో గొప్ప కరువు కలిగెను. 27వ వచనములో యెహోవా నీకు సహాయము చేయనిది, దేవుని సహాయము లేదు. తర్వాత మాట మనం జాగ్రత్తగా చూసుకుంటే 29వ వచనములో ఏముంటుందంటే వాళ్ళ పరిస్థితులు బాగలేదు, కుటుంబ స్థితిగతులు బాగలేదు. మనము చూసుకుంటే 31వ వచనములో రాజు యొక్క ఉపవాసము కనపడుతుంటది. 31వ వచనములో 3 వచనాలలో సేవకుని మాట కనబడుతుంటది. చాలా షార్ట్గా చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా మనం వినగలిగినట్లయితే ఈ 24వ వచనము నుండి 33వ వచనం వరకు 7 విషయాలు దేవుడు ఈ రాత్రి 7 విషయాలు నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి దేవుడు తెలియజేస్తున్నాడు. 7 విషయాలు. ఒకటి, షోమ్రోను పట్టణమును ముట్టడి వేయటం. శత్రువు ముట్టడి వేశాడు. పై వచనం చదువుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఎలీషా చెప్పినట్లు శత్రువులకు రాజు భోజనం పెట్టి పంపిస్తాడు. అప్పటి వరకు ఎలీషా మాట, దేవుని మాట ప్రజలు వినేవారు. విన్నప్పుడల్లా దేవుడు వాడి జీవితంలో కార్యములు జరిగిస్తూ వచ్చారు. ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా దేశము ప్రజలు మారిపోయారో దేవుడు వారిని పక్కన పెట్టేసిండు. 24వ వచనములో ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే శత్రువు వచ్చి ముట్టడి వేయటం, దేవుని పిల్లలను శత్రువు ముట్టడి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఈరోజు ఈ కాలములో నేటి యొక్క క్రైస్తవ కుటుంబాలలో ఎక్కువ దరిద్రత ఉంది. మీకు తెలుసో తెలియదో, ఎక్కువ అప్పులు, దరిద్రత, ఎక్కువ కరువు కాటకాలు, ఎక్కువ శోధనలు, ఎక్కువ శ్రమలు క్రైస్తవ కుటుంబాలు అనుభవిస్తున్నాయి. లోకం బాగుంది, లోకం చాలా ఎక్కువగా క్రైస్తవ కుటుంబాలు, ఎక్కువగా అప్పులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి, ఎక్కువ బాధలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి, ఎక్కువ శోధనలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి, ఎక్కువ సమస్యలు నేడు క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఎందుకంటే దేవునికి అవిధేయతగా మారిపోయారు. హల్లెలూయా. ఎలా మారారంట? దేవుని మాట వినేవాళ్ళు లేరు. శత్రువు ముట్టడి వచ్చి వేశాడు. నేడు నీ కుటుంబాలు కూడా, నీ జీవితం కూడా ముట్టడి వేసినట్టు అనిపిస్తుంది కదా. నీ పరిస్థితులు కూడా ముట్టడి వేసినట్టు కనబడుతుంది కదా. శత్రువు వచ్చి నిన్ను చుట్టూ గట్టు కట్టి అరికట్టినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకంటే దేవునికి అవిధేయుడిగా, దేవుని మాటను వినవాడిగా, దేవుడంటే లెక్కలేని వాడిగా, దేవుడంటే వ్యతిరేకగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ పరిస్థితి ముట్టడి వేసినట్లు, నీ కుటుంబం ముట్టడి వేసినట్లు, నీ యొక్క సమాజము, నువ్వు నివసిస్తున్న కుటుంబము, నీ పిల్లలు, వారి పరిస్థితులన్నీ ముట్టడి వేస్తే విస్తరింపబడటం జరగదు. నీ చుట్టూ గట్టు కట్టి నేను అరికడితే విస్తరింపబడమిస్తున్నావు. సాతానికి, అపవాదికి, శత్రువుకి నీవే అవకాశం ఇస్తూ నీ క్రియల చేత, నీ ఆలోచనల చేత, నీ విధానాల చేత, నీ పద్ధతుల చేత నీవే శత్రువుకి అవకాశం ఇస్తూ నీ చుట్టూ ముట్టడి వేసే విధంగా నీవు బ్రతుకుతున్నావు. దేవునికి స్తోత్రం. మొదటిదిగా శత్రువు ముట్టడి వేయుట. మరొక వచనంలో గొప్ప క్షామం, కరువు ఎందుకు వస్తుందంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు వస్తుంది.
వర్షాలు లేకపోవడం వల్ల కరువు వస్తుంది. కరువులో 2 రకాలు, అతివృష్టి, అనావృష్టి. ఇది అనావృష్టి, వర్షాలు లేకుండా ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడండి. గొప్ప క్షామం. ఇక్కడ ఎందుకు క్షామం వచ్చింది తెలుసా? వర్షాలు లేకపోవడం బట్టి కాదు, ఆహారం లేకపోవడం పోవటం కాదు, షోమ్రోన్ అనే రాజధాని బాగా లేకపోవటం కాదు, రాజధానిలో కరువు. హైదరాబాద్లో కరువు వస్తుందా? సాధారణంగా పల్లెల్లో వస్తే కరువు వస్తాయి, కానీ సిటీలో సాధారణంగా కరువు రాదు. 10 రూపాయలకు కూడా అక్కడ ఏదో దొరుకుతుంది. ముంబైలో 7 రూపాయలకి పావు బాజీ దొరుకుతుందంట, 700కి భోజనం దొరుకుతుంది, 7 రూపాయలకు కూడా కడుపు నింపుకునేది దొరుకుతుంది. ఎక్కడొచ్చింది క్షామం? రాజధానిలో క్షామం. షోమ్రోను ఇస్రాయేలుకు రాజధాని. ఎక్కడ క్షామం? ఎక్కడ కరువు? ఎక్కడ? ఎందుకు కరువు రావాలి? ఎలా కరువు వస్తుంది? ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న సమస్య, ఈ కఠినమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు నువ్వు విలవిల్లాడిపోతున్నావు? నీ పరిస్థితులను బట్టి నువ్వెందుకు అలాగ మారిపోయావు? నీ జీవితంలో క్షామం, నీ కుటుంబాలలో క్షామం, నీ పిల్లల జీవితాలలో క్షామం. ఎందుకు ఆనాడు క్షామం వచ్చిందంటే శత్రువు ముట్టడి వేయటాన్ని బట్టే క్షామం వచ్చింది. వర్షాలు ఉన్నాయి, రాజధాని సమస్తం ఉన్నది, అన్నీ ఉన్నా కానీ శత్రువు ముట్టడి వేశాడా? శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి నీ నరికట్టాడా? నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో కలిగేది ఏంటి చెప్పాలి? క్షామమే. క్షామమే కలుగుతుంది. గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువుతో వాళ్ళందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. ఎలా ఉంది తెలుసా? మార్కెట్ వాల్యూ ఎలా ఉంది తెలుసా? గాడిద తల నమ్ముతున్నారు, పావురపు ఆ రెట్ట నమ్ముతున్నారు. చాలా మార్కెట్ అంతా కూడా రేట్లతో పెరిగిపోయినాయి. అలాంటి పరిస్థితులు ఈ షోమ్రోను పట్టణంలో నడుస్తూ ఉన్నాయి. మొదటిగా శత్రువు ముట్టడి వేయటం, రెండవదిగా కరువు రావడం. ఇదంతా చూస్తున్నాడు రాజు. ఎలా ఉంది నా దేశం, ఎలా ఉంది నా ప్రపంచం, ఎలా ఉంది నేను పరిపాలిస్తున్న ఈ సామ్రాజ్యం అని రాజు ఆ గోడ మీద నడుస్తూ ఉంటే 2 స్త్రీలు గొడవ పెట్టుకుంటుంటారు. మా ఎందుకు మీరు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు మీరు ఇలాగ మారిపోయారు అని అంటే, ఇదిగో నాకు ఒక బిడ్డ ఉంది, ఏమొచ్చి నన్ను అడిగింది నిన్న, నీ బిడ్డను ఈరోజు ఇవ్వు, రేపు నా బిడ్డను తిందాము. నరమాంస భక్షకులుగా మారిపోయారు. ఈ బిడ్డను నాకు ఇవ్వు, రేపు నా బిడ్డను వండుకొని తిందామంటే సరే అని ఒప్పుకొని బిడ్డలను చంపుకునే స్థితికి వచ్చారు. గింజలు అయిపోయినాయి, పశువులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏమి మిగలదు. స్వమాంసము తినటం తప్ప పిల్లల మాంసాలు తినడానికి కూడా అంత కరువు స్థితిలోకి వెళ్ళిపోయారు. అంత కరువు స్థితిలోకి వెళ్ళిపోయి జీవిస్తున్న సమయం అది. ఎక్కడో తెలుసా? రాజధానిలో. హల్లెలూయా. ఎక్కడ? రాజధానిలో. అక్కడ రాయబడ్డ మాట ఎలా ఉంటుందో తెలుసా? రాజు అంటాడు, రాజుతో అంటది, రాజా ఏదైనా సహాయం చేయరాదు, నాకు ఏదైనా ఇవ్వరాదంటే, దేవుని సహాయము లేనిదే ఎక్కడి నుండి నేను తీసి ఇవ్వగలను? ఎక్కడి నుండి నేను తీసుకురాగలను? ఏది నేను నీకు ఇవ్వగలను? ఆయన అంటాడు, ఇదిగో ద్రాక్ష దాంట్లో నుంచి తీసుకురాలేను, తోటల దానిలో నుంచి తీసుకురాలేను, ఎక్కడి నుండి తెచ్చినా నేను సహాయం చేయలేను. ఎందుకంటే దేవుని సహాయము లేదు. దేవుని సహాయం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని సహాయం ఉన్నదా లేదా? ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు విచారపడుతున్నావు? విచారానికి కారణము దేవుని సహాయము లేకపోవడాన్ని బట్టి. ఆమె విచారానికి కారణము దేవుని సహాయము లేకపోవడం బట్టి ఈరోజు కుటుంబాలు విచారాలతో, దేవుని పిల్లల విచారాలలో ఉన్నారు. ఎందుకనంటే దేవుని సహాయం లేదు కదా. దేవుడు సహాయం చేస్తే గొప్పగా ఉంటుందన్న ఆలోచన లేదు కదా. ఆయన సహాయం ఎంత గొప్ప తెలుసా? సహాయముగా సాటి అయిన భార్యలను కూడా ఇచ్చే దేవుడు. విచారాలు దేవుని సహాయము లేకపోతే ఎక్కడి నుండి తెచ్చిచ్చినా నీకు సంతృప్తి ఉండదు. ఏది నీకు ఇచ్చినా నీకు తృప్తిగా అనిపించదు. ఏది నువ్వు తీసుకొని నువ్వు ఉన్న సమృద్ధి నీకు అనిపించదు. దేవుని నుండి సహాయము నీకు పొందితే, దేవుని నుండి సహాయము నువ్వు పొందగలిగితే
అది నీకు సంతృప్తిని, సమృద్ధిని, సంతోషాన్ని కలిగిస్తుంటుంది. హల్లెలూయా. దేవుని సహాయము లేని కాలం అది, ముట్టడి వేయబడిన కాలం అది, క్షామము కలిగిన కాలం అది, ప్రజలు ఇబ్బంది పడుతున్న కాలం అది, దేవుని సహాయము లేని కాలం అది. ఎలా ఉందో తెలుసండి, ఈ పరిస్థితులన్నీ చూస్తున్న రాజు ఉపవాసానికి వెళ్ళాడు. ఈ రాజు పేరు యెరోబాము, ఆహాబు కొడుకు. ఆహాబ్ అంటేనే ఇశ్రాయేలులో పరమ చెడ్డరాజు. హల్లెలూయా. ఇతను కొడుకు ఆ సమయానికి రాజు అయిండు. రాజు ఉపవాసముతో ఉన్నాడు. దేవుని నమ్మేవాడు కాదు, దేవుడు అంటే భయభక్తులు లేవు. కానీ ఈ రాజు ఆలోచన ఏం తెలుసా? ఉపవాసం ఉందాం, ఉపవాసం చేద్దాం, దేవుడు ఏదైనా కార్యం జరిగిస్తాడేమో, నా జీవితాన్ని, ఇక్కడున్న సామ్రాజ్యాన్ని, ప్రజల జీవితాల్లో ఆహారాన్ని ఇస్తాడేమో. రాజుకున్న ఆలోచన నేడు క్రైస్తవుల ప్రజలకు లేదు. హల్లెలూయా. ఏందంటే తిట్టినట్టుందా, కొట్టినట్టుందా? లేదా అంటున్నారా? పోయిన తర్వాత ఏమన్నా రాజు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని నమ్మని రాజు ఆహాబు కొడుకు యెరోబాము ఏం చేస్తుండో కోని పట్ట కనపడద్దు ప్రజలందరికీ. ఏంటి రాజు దేవుని నమ్మనోడు ప్రార్థన చేస్తుండేంటి, దేవుని నమ్మనోడు ఈ విశ్వాసం ఏంటి, దేవుని నమ్మనోడు ఉపవాసం ఏంటి? లోకం చూడండి, ఒక్కోసారి బాధ కలిగిన పరిగెత్తుకొని సేవకుడి దగ్గరకు వస్తారు, పరిగెత్తుకొని మందిరానికి వస్తారు. దరిద్రత ఏంటో క్రైస్తవులే దేవుని దగ్గరకు రారు, త్వరపడి దేవుని మీద ఆధారపడరు, త్వరపడి దేవుడు అంటే భయభక్తులు చూపించరు, త్వరపడి ప్రార్థన చేయరు, త్వరపడి ఉపవాసము ఉండరు. రాజండి యెరోబాము, ఆహాబు కొడుకు, నమ్మకం లేని వ్యక్తి మోకాళ్ళ ప్రార్థన చేస్తుండ, ఉపవాసం ఉంటుండో, దేవుని సన్నిధిలో అంగలారుస్తుండు. ప్రభువా, ఈ కరువు, ఈ కాటకము, ఈ కష్టము, ఈ శత్రువు, ఈ క్షామము, ఈ ఆహారము లేని ఈ కొరత, నరమాంస భక్షత్వము. ప్రజలందరూ కోనె పట్టాను చూశారు. పరిస్థితులు బాగలేదు. రాజు ఉపవాసం కొంతకాలం చేసిండు. తర్వాత రాజుకు కోపం. ఏమంటాడో తెలుసా? అరే, దైవజనుడిని పిలిపించండి, ఎక్కడుండో పట్టుకొని రండి, దైవజనుడి తలను తెగగొట్టేసేయండి. దైవజనుడు ఏం చేసిండండి? దైవజనుడు తప్ప? నీ కుటుంబాలలో వచ్చిన కష్టాలు, నష్టాలు, శ్రమలు దైవజనుడు తప్ప? కాదు కదా. నువ్వు చేసుకున్న పనులు బట్టే కదా, నీ సొంత ఆలోచనలే బట్టే కదా, నీ స్వనీతి సబుద్ధే కదా. దైవజనుడు ఏం చేశాడండి? ప్రార్థన చేసేవాడు, నీ కోసం ఉపవాసం ఉండేవాడు, నీ కొరకు కన్నీరు గార్చేవాడు, నీ వేదన, నీ బాధ సొంతదనుకునేవాడండి దైవజనుడు. ఏమంటుండో చూడండి, రాజు పిలిపిండి ఎలీషా ఉన్నాడు, తల కొట్టించాలి ఈరోజు. ఎందుకని? ఎలీషా వల్లే ఈ కీడు, ఎలీషా వల్ల ఈ శ్రమ, ఎలీషా వల్ల ఈ బాధ, ఎలీషా వల్లే ఈ కరువు. ఏమండి, దైవజనుడి ద్వారా కరువు వస్తుందా? దైవజనుడి వల్ల బాధలు వస్తాయా? దైవజనుడి వల్ల శ్రమలు వస్తాయా నీ కుటుంబంలో? రాజు అంటున్న మాట చూడండి. హల్లెలూయా. రాజు అంటున్న మాట, దైవజనుడు తల ఈరోజు తగ్గొట్టేసేయాలి. ఇశ్రాయేల్ అందరూ మీరు చూడండి, ఏలియా తల తగ్గొట్టేసాలి. ఎందుకంటే ఏలియా ఉండడం వల్లే వర్షాలు పడట్లా. ఏలియాని చంపేస్తే వర్షాలు పడతాయి. ఏమండి, ఈ నోడు ఎటు తిరిగి వచ్చిన క్రైస్తవుల జోలికి, సేవకుల జోలికి, సంఘాల జోలికి ఒక దైవజనుడు అంటారండి. యేసు ప్రభు మాట సమాజానికి చెడు అనిపిస్తే సంఘాలను గోల్చమనడం. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు నీ కుటుంబాన్ని చెడగొట్టేవైతే మందిరాలను కూల్చు, క్రైస్తవం లేకుండా చేయి. యేసు ప్రభు మాటలు బాగు చేసేవి, యేసు ప్రభు మాటలు నిలబెట్టేవి. దేవునికి స్తోత్రం. వినబడుతుందా? వినబడ్డ వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి. మరొకసారి రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? తల తీసేయాలి. నిజంగా నేటి క్రైస్తవాలలో మనం కూడా యోసేపు లాంటి వాళ్ళం, మనం యోసేపు పిల్లలు లాంటి వాళ్ళం. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆనాడు యోసేపు చనిపోయిన తర్వాత వీళ్ళు 400 సంవత్సరాలు యోసేపు చేసిందే చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి ఆ మాట చూడండి. ఒకసారి
నిర్గమాకాండము 1:8. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను. యోసేపు ఎరగని, దేవునికి స్తోత్రం, పైన తీసేసేవాడే ఉంటే సంఘం బాగుంటుంది, క్రైస్తవం బాగుంటుంది. అప్పటి వరకు ఎలా ఉన్నారు తెలుసా? 400 సంవత్సరాలు. మేము ఎవరు అనుకున్నాం? యోసేపు తాలూకా మాది. యోసేపు బట్టే మీరు బ్రతుకున్నారు, యోసేపుని బట్టి ఐగుప్తుంది, యోసేపుని బట్టి మీరు జీవిస్తున్నారు. యోసేపు ఎర్రగని రాజు వచ్చిండు, వీళ్ళకి శ్రమలు స్టార్ట్ అయింది. స్తోత్రం. పైన తీసేసేవాడు ఉంటే మనం చాలా చక్కగా క్రైస్తవులు ఉంటాం. రాజు అంటుండో తల కొట్టించాల, తల తీసివేయాల. ఇప్పుడు చదువుదాం మాట 33వ వచనం. యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి? వస్తున్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కలుగుతున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఎవరు పెట్టారమ్మా అంటే దేవుడే. దేవుడే నన్ను ఇట్లా చేసిండు, దేవుడే షుగర్ పెట్టిండు, దేవుడే అల్సర్ పెట్టిండు, దేవుడే ఈ బీపీ పెట్టిండు. దేవుడికి బీపీలు అల్సర్లు ఇయ్యనగా? దేవుడే మోకాల నొప్పులు పెట్టిండు, దేవుడే నడువుల నొప్పులు పెట్టిండు. దేవుడే ఏంది కాళ్ళ నొప్పులు పెట్టడానికి ఆయన వచ్చిండా? నడువుల నొప్పులు పెట్టడానికి వచ్చిండా? కీడు దేవుని వలనదంట. ఎందుకు కీడొచ్చింది? ఎందుకు 6వ అధ్యాయంలో పరిస్థితులు అలాగా మారిపోయాయి అని అంటే దైవజనుడు చెప్తుండు. 7వ అధ్యాయము 1వ వచనం. రైట్. యెహోవా మాట ఆలకించుము. ఎందుకంటే ఈ 6వ అధ్యాయము 24 నుండి 33 వచనాలలో ఈ విషయాలన్నిటి కారణము దేవుని మాట వినకపోవటమే. హల్లెలూయా. ఏ మాట? 6వ అధ్యాయము 23 నుంచి 24 నుండి 33వ వచనములో ఉన్న ఈ విషయాలన్నీ కలగడానికి కారణము, జరగడానికి కారణము, సంభవించడానికి కారణము దేవుని మాట వినకపోవడాన్ని బట్టి. హల్లెలూయా. ఎవరి మాట? దేవుని మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 విషయాలు, ఈ 6వ అధ్యాయంలోని ఈ 7 విషయాలు నీ జీవితంలో జరుగుతూ వస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, దేవుని మాట వినట్లేదు, దేవుని మాట లక్ష్యం ఉంచట్లేదు, దేవుని మాట ఆలకించట్లేదు, దేవుని మాట అంగీకరించట్లేదు. 6వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క పరిస్థితులు నీ జీవితంలో జరిగితే దేవుడు 7వ అధ్యాయములో కొత్త కార్యములు నీకు మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మాట ఆలకించిన ఎడల. వింటే ఎలా ఉంది తెలుసా? అప్పుడు అంటాడో, నువ్వు విను, రేపు ఈ వేళకు కరువు ఉండదు, శత్రువు ఉండడు, శ్రమ ఉండదు, ఇరుకుండదు, ఇబ్బంది ఉండదు అని అంటే రాజు ఒక అధిపతి మీద ఆనుకొని ఉంటాడు. అధిపతి అంటాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగూ జరగదు. కిటికీలు తెరిచిన దేవుని వలన జరగదు. నేనెందుకురా? 4 కుష్టు రోగులు చాలు. హల్లెలూయా. ఎంతమంది చాలంట? నేనెందుకురా? 4 కుష్టు రోగులతో ఈ కార్యం జరిగిస్తా చూడని మీరు ఈ 3వ వచనము నుండి చివరి వచనము 20వ వచనం వరకు జరిగితే చదవగలిగితే 4 కుష్టు రోగులు. హల్లెలూయా. దేవుని సహాయం ఎంత గొప్పగా చూడండి. రాజును మాట్లాడలేదు,
సైన్యాన్ని సిద్ధపరచలేదు, సైనికులను తెచ్చుకోలేదు. ఆ అధిపతితో అంటున్నాడు, 4 కుష్ఠరోగులు. సహాయం ఎక్కడి నుండి వచ్చింది? 4 కుష్ఠరోగుల ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి కార్యము చేయటం చాలా చిన్నది, దేవుని సహాయం చాలా గొప్పది. మావయ్య గారు అప్పుడప్పుడు చెప్తున్నాడు, ఈ మందిరం విషయం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఇటువంటి 4 సహాయం చేశారు, ఇటువంటి 4 వారు ధారాళంగా ఇచ్చేశారు, ఇటువంటి 4 ఈ మందిర నిర్మాణానికి ఉపయోగపడ్డారు. హల్లెలూయా. ఎంతమంది అమ్మా? 4 ఇటువంటి వ్యక్తులని దేవుడు లేపి వాడుకున్నాడు. ఇది చేతి సహాయము కాదు, దేవుని సహాయం. హల్లెలూయా. మనుషుల చేతి సహాయం కాదు. యేసు ప్రభువు అంటాడు, పడగొట్టు దేవాలయాన్ని. ఇది చేత్తో కడితే నేను నా దేవుని సహాయంతో నిర్మించగలను. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు చకచకా చెప్పేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకసారి చూడండి, ఇక్కడ రాయబడిన వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2వ వచనాన్ని చదువుదాం. ఒకసారి చదవండి 2వ వచనం త్వరగా. హల్లెలూయా. అధిపతితో చెబుతుండు, దేవుని మాటను నమ్మక, దేవుని మాటను విశ్వసించకుండా వాగ్దానాలు నెరవేరం. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడికే వాగ్దానాలు వారి జీవితంలో సఫలం జరుగుతాయి. హల్లెలూయా. దైవజనుడు అంటుండు, ఇది దేవుని మాట, కన్నులారా చూస్తావు కానీ నోరారా భుజించు. ఎందుకని? దేవుని మాట నిర్లక్ష్య పెడుతున్నావు కదా, దేవుని మాట పెడచెవిని పెడుతున్నావు కదా. ఈరోజు చూడండి, దేవుని మాటకి విలువ ఉందా? టీవీ సీరియల్లో వాటికి విలువ ఉందా? పాస్టర్ గారు వచ్చి పొద్దున్నే 9 గంటలకు ఆరాధన మొదలుపెట్టి పాటలు పాడి పట్టాలు వేసుకున్న తర్వాత 10 గంటలకి లేదా 11:30కి ఈ రాత్రి 8 గంటలకు 7 గంటలకు కూడికి ప్రారంభం చేస్తే అన్నీ అయిపోవాలి. అప్పుడు మనం బయలుదేరి దేవుని మాటకి విలువిచ్చే వాళ్ళు లేరు. చెడగొట్టుకునే మాటలకి, చెడిపోయే మాటలకి, ముసలమ్మ ముచ్చట్లకి, అపవిత్రమైన మాటలకి, వట్టి మాటలకి చోటు. దేవుని మాట బాగు చేసేది, దేవుని మాట నిలబెట్టేది, దేవుని మాట నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళేది. లోకస్తుల మాట, జనుల మాట లోక సంబంధమైనవి, దైవజనుని మాట దేవుని సంబంధమైనవి. హల్లెలూయా. జనుల మాట వద్దు, జనుల మాట వద్దు. మన జీవితాలలో దైవజనుల మాట విను. రాజు కూడా ఎవరి మాట ఏంటో తెలుసా? అధిపతి మాటే, అధిపతి మాటే వింటున్నాడు. ఆ అధిపతితో అంటుండు, కన్నులారా చూస్తావు, నోరారా భుజించు. ఏం జరిగింది తెలుసా? 4 కుష్ఠరోగులు బయలుదేరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇచ్చటున్నా చచ్చిపోతాం, అచ్చటికి వెళ్ళినా చచ్చిపోతాం, కరువుతో లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, మనం ఇక్కడ ఉంటాం కంటే దండులోకి పోదాం. అక్కడికి సిరియనులు చుట్టుముట్టారు షోమ్రోనును. అక్కడికి వెళదాం, బ్రతికితే బ్రతుకుదాం, చస్తే చత్తాం. బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? వీళ్ళ ఆహారం కోసం, వీళ్ళ జీవితాలలో ఉన్న ఆ శత్రువుని పోగొట్టడం కోసం సైన్యముల ధ్వనిని దేవుడు వినిపిస్తున్నాడు. హల్లెలూయా. 4 కుష్ఠరోగులు బయలుదేరి వెళుతుంటే చూడండి ఆ మాట ఒకసారి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, హల్లెలూయా. ఎవరు వస్తున్నారు?
నలుగురు కుష్ఠరోగులు వస్తుంటే సైన్యం వస్తుంది, గొప్ప సమూహం వస్తుంది, సైనికులు వస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాట వినగలిగితే నీ కోసం కూడా దేవుడు సైన్యాలను సిద్ధపరిచాడు, నీ కోసం కూడా గొప్ప సమూహాన్ని సిద్ధపరిచాడు. దేవుని మాట విను. యెహోవా మాట ఆలకిస్తే, దైవజనుడు ప్రకటిస్తున్నాడు, రేపు ఈ వేళకి కార్యము జరుగుతుంది. ఏమండి, వాళ్ళ కోసం దేవుడు సైన్యాలను సిద్ధపరిస్తే, సైన్యములకు అధిపతి అయిన యేసయ్య నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. వాళ్ళ కోసం గొప్ప సమూహాన్ని సిద్ధపరిస్తే యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి గొప్ప రారాజుగా వచ్చాడు. వాళ్ళ జీవితాలలో 3 విషయాలు జరుగుతుంటాయి. చకచక చెప్తాను చూడండి. ఒకటి, 5వ అధ్యాయము చివరిలో వాళ్ళు బయలుదేరి వెళ్ళగా ఎవ్వరును కనబడక పోయిరి. తర్వాత 7వ అధ్యాయము 7వ వచనము చివరి లైన్లో విడిచి పారిపోయి ఉండ్రి. తర్వాత 15వ అధ్యాయము చివరి లైన్లో తొందరపడుచు పోవచ్చు నుండిరి. హల్లెలూయా. 6వ అధ్యాయం ఎలా ఉంది చూడండి. వాళ్ళ జీవితాలు శత్రువు ముట్టడి వేయటం, క్షామం, రాజు ఉపవాసం, ప్రజల పరిస్థితులు బాగలేదు, నరమాంస భక్షత్వం, దైవజనుడు మాటను వినకుండా దైవజనుడు తలగొట్టాలి, రాజు కోపం, పరిస్థితులన్నీ దేవుడు చూడి ఎలా 7వ అధ్యాయంలో మార్చేశాడు. అలా మన జీవితాలు ఉండునుగాక. హల్లెలూయా. నీ ఎదుట ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని పారిపోయే విధంగా చేయునుగాక, కనబడకుండా చేయునుగాక, తొందరపడుచు పారిపోవునుగాక. ఇది దేవుడు 7వ అధ్యాయములో నీ కోసం, నీ కుటుంబం కోసం సిద్ధపరిచినది. వాళ్ళు వచ్చి హాయిగా భోజనం చేస్తుంటారు. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. 9వ వచనం. కాదు, 8వ వచనం చదువుతాం ఒకసారి చూడండి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేటకు వెలుపల భాగమునొద్దకు వచ్చి ఒక గుడారమును తెచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయిరి. వారు 9వ వచనం అంటారు, నేటి దినము శుభవర్తమానము గల దినము. చూసారా, వాళ్ళ జీవితంలో ఒక శుభవర్తమానము గల దినాన్ని తీసుకొని వచ్చాడు. దైవజనుడి మాట రాజుకు తెలుసు, అధిపతికి తెలుసు, చాటింపు వేస్తే కుష్ఠరోగులు కూడా తెలుసు. హల్లెలూయా. ప్రజలందరికీ తెలుసు, కానీ కుష్ఠరోగులు మాత్రం బయలుదేరి వెళ్ళిపోయారు. నేటి దినము శుభవర్తమానము గల దినం. భోజన పానములు చేసి వెండి బంగారములు తెచ్చుకొని వాళ్ళ గుడారంలో దాచుకున్నారు. దేవుడు కూడా నీ జీవితంలో ఇటువంటి శుభవర్తమానము గల దినములు తీసుకొని వచ్చునుగాక. గట్టిగా చెప్పాలి ఈ మాట. మరొకసారి చూసారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దేవుడు ఎలాగ మార్చుకుంటూ వచ్చాడండి. వాళ్ళ కోసం సైన్యాలు, రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము ధ్వని. మరి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు, దేవుడు చెప్పినట్లు జీవించు. నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు, దేశాన్ని కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి షోమ్రోను చరిత్ర ఎలా ఉంది తెలుసా? వాళ్ళ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే నలుగురు కుష్ఠరోగులు, నలుగురు బలహీనులు, నలుగురు బలము లేని వారు. ఏమండి, ఈ మందిరం విషయంలో కూడా వాళ్ళే సహాయం చేశారు. గొప్పవాళ్ళు కాదు, ధనవంతులు, అధికారులు, తెలివిగల వాళ్ళు కాదు, ఇటువంటి బలహీనులే. దేవుడు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మందిరాలకు సహాయం చేయటం. చరిత్రలో కుష్ఠరోగుల పేర్లు ఉన్నాయి. చరిత్ర, షోమ్రోను చరిత్ర రాస్తే పిల్లలకి ఈరోజు మనం బ్రతికున్నామంటేరా, మనం ఒకనాడు వద్దు కాదు పో, నువ్వు రోగముతో ఉన్నావని ఊరి బయటకు నెట్టివేసి పెట్టడానికి కూడా ఇష్టపడని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈరోజు
మన స్థితికి కారణం. హల్లెలూయా. నేటి దినము శుభవర్తమానము గల దినం. మన జీవితాలు 6వ అధ్యాయంలో ఉన్న ఆ 7 పరిస్థితుల గుండా వెళితే దేవుడు నీకు తెరుస్తున్న మరి ఒక అధ్యాయము 7వ అధ్యాయం. మరి ఒక పుస్తకముగా 7వ అధ్యాయాన్ని దేవుడు నీ కొరకు తెలియజేశాడు. వాళ్ళంట కనబడకుండా పోయారంట, పారిపోయారంట, తొందరపడుచు వెళ్ళిపోయారు. దేవుని మాట వినగలిగితే ఈ 3 జరుగుతాయి. దేవుని మాటకు లోబడగలిగితే ఇవన్నీ నీ జీవితంలో జరుగుటానికి దేవుడు ద్వారములు తెరువును గాక. పరిస్థితులు మార్చిన దేవుడు అధిపతి గురించి ఆలోచన చేస్తే ఎలా ఉంది తెలుసా? వీళ్ళు ఆహారాన్ని భుజించి చక్కగా దాచుకొని, లేదు లేదు మనం ఒక్కళ్ళమే భుజించడం ఏంటి, షోమ్రులో మనవలు ఉన్నారు. మనవల దగ్గర మనమైతే చెబుతావా? మనకే కానీ దొరికితే మనమే అయితే, నాకే, నేనే, నా కుటుంబమే, నా పిల్లలే. ఈ నలుగురు వెళ్ళి ద్వారపాలకుని చెప్తారు, ఆ పాలకుడితో చెప్తారు, అయ్యా ఇదిగో మేము పలానా ప్రాంతానికి వెళ్ళాం, వాళ్ళు శత్రువులు లేరు, మొత్తం ఆహారం దొరుకుతుంది అని అంటే ఈ పాలకుడు వెళ్ళి రాజుతో చెప్తాడు. రాజు చెప్తే రాజు పక్కనుండే కదా అధిపతి, అంతా ఉట్టితే, వాళ్ళు ఏదో పట్టుకోవడానికి వేసిన ప్లాన్ అది. వాళ్ళ మాటలు మాకు ఎవడురా మీకు తెచ్చింది, పలానా కుష్ఠరోగులయ్యా. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, చాలామంది చనిపోయారు, ఇప్పటికే ఒక 5గురిని పంపిద్దాం, వాళ్ళు బ్రతికితే బ్రతుకుతారు, చస్తే చస్తారు అని ఒక 5గురిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూడంగా వాళ్ళు వస్త్రాలను, ఆహారాన్ని పారవేసుకుంటూ వెళ్ళిపోతారు. తిరిగి వచ్చి రాజుకు చెప్తారు. రాజుకు చెప్తే అధిపతిని ఏం చేస్తారో తెలుసా? ఈ గేట్ కీపర్ వచ్చి వర్తమానం చెప్తే ఈ అధిపతిని గేట్ కీపర్గా పెట్టిండు. హల్లెలూయా. ఎవరిని? ఏ ద్వారపాలకుడు అయితే వచ్చి సమాచారం చెప్పాడో వాడు రాజు దగ్గర ఉండు. రాజు దగ్గర సమాచారం చెప్పవలసిన అధిపతి ద్వారపాలకుడైండు. దేవునికి స్తోత్రం. గేట్ కీపర్ ఏమో రాజు దగ్గర ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు గేట్ కీపర్ అయిండు. దేవుని మాట వింటే ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడు మనల్ని రాజుల వలె, అధిపతుల వలె దేవుడు మారుస్తాడు. వినకపోతే రాజు దగ్గర ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతమంది చూస్తాం మందిరాలకి, అప్పుడప్పుడు అట్టొచ్చి తలుక్కుమని మెరిసిపోతారు. కొద్ది రోజులు చూడంగానే ఎక్కడో పని దగ్గర కనపడుతుంటారు. మందిరానికి వచ్చిన ఆమెనా ఏమైనా? ఎట్లా ఉండాల్సింది ఎలా అయిపోయిందో చూడండి. అధిపతి రాజు దగ్గర ఉండాల్సినోడు గేట్ కీపర్ అయిపోయిందండి. జనులందరూ కూడా ఆహారం ఉందని బయలుదేరి వస్తుంటే తొక్కిసలాటలో చచ్చిపోతాడు. ఇందులో తొక్కిసలాటలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొకసారి ప్రేమతో మనం చేసిందంటే, నేటి క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దైవజనుల ద్వారా చెబుతున్న మాటని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మేలు, దీవెన, ఆశీర్వాదం. అధిపతి లక్ష్య పెట్టలేదు, గేట్ కీపర్ అయిండు. ద్వారపాలకుడు లక్ష్య పెట్టాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమండి, వినకపోతే ఈ పాలకుడు కూడా తొక్కిసలాటలో చచ్చిపోయాడు. జాగ్రత్త. వినకపోతే మన బ్రతుకులు తొక్కుడే. పెడతారు కదా తొక్కు అంటే తెలుసా మీకు? పచ్చడ. ఇది తెలంగాణ యాస. తొక్కు పెట్టిన అక్క అంటారు. ఇక ఒకటే తొక్కుడు లోకం, సాతాను, అపవాది. వాడి చేతుల్లో మన జీవితాలు, అర్థమైంది, ఇటు కింద పడలేక రోడ్లో పడలేకన్నట్లు మన బ్రతుకులు ఉంటాయి. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఒకసారి 7వ వచనం అనుకోండి, చూడండి ఒకసారి.
చేయును. వారొక త్రోవ నుండి బయలు దేరి వచ్చి 7 త్రోవల నుండి నీ ఎదుట నుండి ఎలా అయ్యారు తెలుసా? పారిపోతున్నారు, పరుగులెత్తున్నారు. బ్రతుకు జీవుడా, మాకు ప్రాణాలుంటే చాలు. నీ శత్రువులను దేవుని మాట వినిన ఎడల నీ ఎదుటికి ఒక దారిలో వచ్చిన వాళ్ళు శత్రువులు 7 దారుల్లో. కాబట్టి దేవుని మాట విందాం, దేవుని వాక్యానికి విధేయత చూపుదాం, దేవుని వాక్యము చేత పోషిద్దాం, దేవుని వాక్యము చేత జీవిద్దాం. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని జరిగించడానికి. ఈ మాట నువ్వు ఆలకించి ఇది దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు విశ్వసించినట్లయితే ఒక్క చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నా పరిస్థితి కూడా 6వ అధ్యాయం వలె ఉన్నదయ్యా. నీ మాట వింటే 7వ అధ్యాయం వలె నువ్వు మార్చే దేవుడు కదా ప్రభువా. సహాయం చేయండి, నడిపించండి, కృప చూపించండి. నీ మాటకు లోబడదాం, నీ మాటను అంగీకరిస్తాం, నీ మాటకు విధేయత చూపుతాం. ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేద్దాం. పరమందున తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకునైనా బలహీనను పరిస్థితులనైనా ప్రభావవంతంగా మారుతున్నప్పటికీ నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు. ప్రార్థించగా సమయమందును అసమయమందును ప్రభా కార్యాలు జరిగిస్తూ సహాయం చేస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినము ప్రభా, ఈ 2వ వార్షికోత్సవ సభ కూడికలో ముగింపులో మాతో మాట్లాడావని, మమ్మల్ని హెచ్చరించావని, సరిచేసావని నమ్ముతున్నాం. నీ కొరకు జీవిస్తాం, నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతుకుతాం. కృప చూపించండి. ప్రయాసపడుతున్న నీ దాసులకు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమునివ్వండి. నీ పరిచర్య కావలసిన అంబుల పొదితో మీరు నింపమని ప్రార్థన చేస్తూ అన్ని విషయాలను కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా మరి చక్కని వాక్యాన్ని వినిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చక్కని వర్తమానాన్ని, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరం కూడా లేచి నిలబడి అందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా 2 చేతులు పైకెత్తి నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను. ప్రభువా, ఈ రోజున నా జీవితంలో ఎన్నోసార్లు శత్రువు చేతిలో నేను నలిగిపోయి వేదనకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. నీ సహాయం దయచేయమని, నీ కృపను దయచేయమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని అందరము, మందిరంలో ఉన్నవారు, బయట ఉన్నవారు, ఏదో ఒక దిక్కున దేవునికి సహాయాన్ని పంపించబోతున్నాడు. కుష్టు రోగులను వాడుకున్న దేవుడు బలహీనులతో నిన్ను పోషిస్తాడు. బలహీన పరిస్థితుల్లో నిన్ను పోషిస్తాడు. బలహీన సందర్భాల్లో దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని వినగలిగి, వాక్యం మీద ఆధారపడగలిగి, వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుని సహాయాన్ని కలగబోతా ఉంది. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. అందరూ ప్రార్థన పూర్వకంగా శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. చెప్పలు కొడదాం అందరం. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని.
శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, తూటిపోటి మాటలకు నలిగిపోతిని. తండ్రి తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, కష్టమంతయో తీరిపోయెను, బాధలన్నీయో తొలగిపోయెను. చెబుదాం, కష్టమంతయో బాధలన్నీయు తొలగిపోయెను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. గట్టిగా బయట ఉన్నవారు, మందిరంలో ఉన్నవారు